అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్, గ్రీన్ హంట్ అనే పేర్లతో దండకారణ్యంలో అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అడవిలో చొరబడి వేలాది మంది పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని చంపివేస్తూ మావోయిస్టులు అని చెప్పేసి కూడా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పత్రికల్లో కానీ లేకుంటే ప్రజాస్వామికవాదులు కానీ తెలియజేయడం జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో అంటే ఆదివాసీలు శతాబ్దాల కాలంగా అడవిని నమ్ముకొని అడవే వాళ్ళ ఆస్తి, అడవిలో సంపదే మా జీవన ఆధారం అనే రీతిలో బతుకుతున్నటువంటి ఆదివాసీలని అడవి నుంచి తరిమివేయాలి, అక్కడున్నటువంటి ఖనిజ సంపదలను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళని తరిమేసి అక్కడున్నటువంటి సంపదను స్వాధీనం చేసుకొని వ్యాపారం చేసుకొని పెట్టుబడిదారులకు ఆ సంపదలను కట్టబెట్టాలన్నటువంటి దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది కూడా చాలా బాధాకరం. మరి ఆ క్రమంలోనే ఇప్పటికే ఇంత జరుగుతుందని చెప్పేసి అన్ని ప్రజాస్వామికవాదులు, వామపక్ష పార్టీలు సైతం ఇది అన్యాయం అని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ఆపరేషన్ కగార్ను ఆపకపోవడం ఒక రకమైతే, మరి అదే తరహాలో ఈ ఆదివాసీలకు అండగా ఉంటున్నారని చెప్పేసి మావోయిస్టులను, మరి ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టులని ఏరివేస్తామని చెప్పేసి బహిరంగంగానే అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఎటువంటి చర్చలు కూడా జరుపుకోకుండా వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేసి చంపుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తూనే ఉంది. మరి గత నెల కాలం నుంచి ఈ భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సంగతిని కూడా మనం గమనించాం. మరి భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని రోజుల్లోనే ఒప్పందాలు కుదుర్చుకొని యుద్ధాన్ని విరమించుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. మరి భారతదేశంలో ఉండి భారతదేశ పౌరులైనటువంటి ఒకవైపు ఆదివాసీలు కానీ మరోవైపు మావోయిస్టులతో కానీ ఎందుకు ఈ ప్రభుత్వం చర్చలు జరపదు? వాళ్ళని శాంతి చర్చలకు వాళ్ళు వస్తామని చెప్పేసి ఇప్పటికే 3 పర్యాయాలుగా లేఖలు పంపినా కానీ ఆ లేఖలను బేఖాతారు చేస్తూ అది ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది, కాల్చి చంపడమే మా ధ్యేయం అనే రీతిలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ బహిరంగంగా ప్రకటనలు గుప్పించడం కూడా మరింత బాధ అనిపిస్తుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం గమనించాలి, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలి, మరియు శాంతి చర్చలకు వస్తున్నటువంటి మావోయిస్టులతో శాంతి చర్చలు కూడా జరపాలని చెప్పేసి ఈరోజు మేము ప్రజా సంఘాల జేఏసీగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి వివిధ కుల ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామికవాదులు కూడా రావడం జరిగింది. మరి ఇదే తరహాలో ఇదే రకమైనటువంటి అంశాల మీద రేపటి దినం ఆదివాసీ హక్కుల సంఘీభావ సమితి ఆధ్వర్యంలో కృష్ణకళా మందిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలి, శాంతి చర్చలు మావోయిస్టులతో జరపాలనే 2 అంశాలపై జరుగుతున్నటువంటి ర్యాలీని కూడా అన్ని వర్గాల ప్రజలు కానీ, వివిధ కుల సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వామపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు అంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి కొంత కనువిప్పు కలిగి నిజంగానే ఇది న్యాయమైనటువంటి అంశం, మరి చర్చలు జరపాల్సిందే, ఆపరేషన్ కగార్ను కూడా ఆపాల్సిందే అనే ఆలోచన కల్పించడానికి అందరూ పెద్ద ఎత్తున రేపు కృష్ణకళా మందిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ర్యాలీలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రజా సంఘాల జేఏసీగా కోరుకోవడం జరుగుతుంది. కగార్ని వెంటనే ఆపివేయాలి. కగార్ పేరుతో నక్సలైట్లుంటే మావోయిస్టుల్ని పిట్టలు కాల్చినట్లుగా కాల్చేస్తున్నారు. ఈరోజు ఎంతోమందిని పట్టుకొని ఎన్కౌంటర్తో కాల్ చేస్తున్నారు. దీన్ని వెంటనే ఆపేయాలనేసి సామాజిక న్యాయ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాము. అడవి బిడ్డలపైన, ఆదివాసులపైన జరుగుతున్న యుద్ధం, అడవి బిడ్డలపైన జరుగుతున్న యుద్ధం అంటాం. ఆదివాసుల మూలరాయి కూసున్నాం. మీ యుద్ధం ఎక్కడ జరుగుతున్నాదో ఓ మింట్రీ వాళ్ళ యుద్ధం ఎక్కడ జరుగుతున్నాదో ఓ మింట్రీ సైన్యులు. కన్న బిడ్డలనకుండా గన్నులేమో ఎక్కుపెట్టి తోట మీద తోటగాల్చి బాంబులు వర్షం కురిపించి అడవి బిడ్డలు ఎక్కడ పోతారు మా అన్నలారా, అడవి బిడ్డలు ఎక్కడ పోతారు మా ఎక్కలారం. ఈ ఘోరం ఎప్పుడైనా వాగుతుంది, ఎప్పుడైనా పోతూ ఉంది. ఎవరైనా వచ్చినా కూడా యుద్ధం ఇది జరుగుతున్నదో మా ఆదివాసులు యుద్ధమైన జరుగుతున్నదో ఆ ఆదివాసులు. మరి యుద్ధాన్ని ఆపాలని అరుణోదయ కళాకారులుగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ప్రజా సంఘాల అందరితో కలిసి ఈ కగారుని యుద్ధాన్ని ఆపాలని
ఇక్కడ పిలుపునిచ్చిన పెద్దలకు, ఆర్యన్నకు, అందరికీ, ప్రజా సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.